బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై గురుదత్త శ్రీ గురుదత్త అండి. నా పేరు మాధవి లతామూర్తి. నేను ఐ డిడ్ మై పిహెచ్డి ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్. నేను 2008లో ఫస్ట్ టైం నేను అప్పాజీ వారి దగ్గర దర్శనానికి వచ్చినప్పుడు నాకు స్పాండిలోసిస్తో నేను చాలా బాధపడుతుంటిని. అప్పుడు ఆయన దగ్గర నేను వర్క్షాప్ తీసుకున్నాను. 3 days అన్నమాట. ఈ స్పాండిలోసిస్ అంటే ఈ మెడ నొప్పి ఎంత బాగా కంట్రోల్ అయిందో దత్తక్రియ యోగ సాధన రోజు నేను ప్రాక్టీస్ చేయడం ద్వారా దాని యొక్క గొప్పదనం తెలుసుకున్న తర్వాత నేను ఇంకా దానిలో టీచర్స్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. దాని తర్వాత నేను యోగాలో ఐ డిడ్ మై మాస్టర్స్ అండి. దీంట్లో అప్పాజీ వారు చెప్పించినటువంటి దత్తక్రియ యోగాలో ఉన్నటువంటి ఎన్నో సూక్ష్మాలు నేను ఉపయోగించి ఆడవాళ్లకు మహిళలకు 40 ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులకు మనం దత్తక్రియ యోగ సాధన ద్వారా ఏ రకంగా మనం సొల్యూషన్ తీసుకురావచ్చు అనేటటువంటి విషయాన్ని నేను నా డిజర్టేషన్ నా రీసెర్చ్లో నేను హైలైట్ చేయడానికి ప్రయత్నించాను. నేను మొత్తం 22 మంది మీద నేను ఇది ప్రయోగించానండి. ఆ లేడీస్కి ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయంటే వాళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందరూ 45 and 55 ఇయర్స్ లేడీస్. వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఆ ఏజ్లో మెనోపాజల్ టైంలో వచ్చేటటువంటి ఇష్యూస్ హెల్త్ పరంగా అంటే సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ ఈ రెండిటి పరంగా వచ్చేటటువంటి ఇష్యూస్ని ఎంత బాగా కంట్రోల్ అయిందంటే అసలు వాళ్ళందరూ అట్లని వాళ్ళెవ్వరూ అసలు తెలియదన్నమాట. మనకు అప్పాజీ వారు అంటే ఎవరో తెలియని వాళ్ళని నేను తీసుకున్నాను యాక్చువల్గా. ఓకే, సో వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళందరూ దే ఆర్ స్టార్టింగ్ ప్రాక్టీసింగ్ దత్తక్రియ యోగా, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ అప్పాజీ వారి భక్తులు అయ్యారండి. ఆయన మా జీవితానికి లైఫ్ లైన్ అండి. దత్తక్రియ యోగా వివట్టత, దీన్ని ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. మహిళలు కానీ పురుషులు కానీ చిన్న పిల్లలు కానీ సర్వకాల సర్వావస్థల్లో అన్ని వయస్సు వాళ్ళు వయోభేదం లేకుండా హాయిగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి ఈ దత్తక్రియ యోగాను ఐఎమ్ ప్రౌడ్ చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రాజాసుమన్ దత్త. నేను ఒక ఆపరేటింగ్ కార్డియోథొరాసిక్ సర్జన్ ఇన్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నేను దత్తక్రియ యోగాని 2009 నుంచి అభ్యాసం చేస్తున్నాను. స్వామీజీ వారి ఆజ్ఞ మేరకే నేను కార్డియోథొరాసిక్ సర్జన్ నేను అయ్యాను. అయితే దత్తక్రియ యోగం నన్ను అడుగున నా కెరియర్లో ఇప్పటిదాకా నాకు హెల్ప్ చేస్తూ వచ్చింది. 2012లో దత్తక్రియ యోగ సాధక 2012-13లో దత్తక్రియ యోగ సాధక బోధకులుగా నేను ట్రైనింగ్ అయ్యాను. అయితే క్రియాయోగం నాకు డైలీ లైఫ్లో నేను చేసే ప్రతి సర్జరీలోనూ నేను చేసే ప్రతి పనిలోనూ కూడా నాకు శ్వాసతో పాటు నాకు కాన్సన్ట్రేషన్ పవర్ని ఇవ్వడం, ఒకే ఆబ్జెక్ట్ మీద సరిగ్గా టెక్నికల్గా కూడా స్కిల్ స్పెసిఫిక్గా చేయడానికి నాకు చాలా హెల్ప్ చేస్తుంది. 2012, 13, 14లో నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండేవి. నేను ఒక ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ నేను. అయితే నాకు ఫర్దర్గా నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండేవి. స్వామీజీ వారు నేర్పించిన దత్తక్రియ యోగంలోని నియంత్రణ ప్రాణాయామాన్ని సాధన చేయడం ద్వారా కొన్ని సంవత్సరాల సాధన తర్వాత నేను ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంఎస్ జనరల్ సర్జరీ నేను చేయగలిగాను. ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంఎస్ జనరల్ సర్జరీ తర్వాత ఫర్దర్ ట్రైనింగ్ నేను ఎంసీహెచ్ కోసం పీజీ చండీగఢ్లో స్వామీజీ వారి అనుగ్రహంతోనే నేను జాయిన్ అయ్యాను. 3 ఏళ్ల సాధన అయిన తర్వాత ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పనిచేస్తున్నాను కార్డియాక్ సర్జన్ కింద. ఇందులో నేను దైనందిన జీవితంలో మనం చేసుకునే డైలీ పనుల్లోనే మనం క్రియాయోగాన్ని ఎలా అనుసంధానం చేయాలి, సులువుగా మనం చేసే ప్రక్రియలోనే శ్వాసతో పాటు శ్వాస మాధ్యమంగా క్రియను ఎలా సాధన చేయాలి అన్నది స్వామీజీ వారి దత్తక్రియ యోగంలో సులువైన విధానంలో మనకి స్వామీజీ వారు ఇచ్చారు. నియంత్రణ ప్రాణాయామం అనేది నాకు చాలా బెనిఫిట్ అయింది. నేను స్వామీజీ వారికి దీనికోసం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను రాజేశ్వరీదేవి అండి. నేను టీచర్గా పనిచేస్తున్నాను గవర్నమెంట్ స్కూల్లో. 5 సంవత్సరాల నుంచి దత్తక్రియ యోగాని నేను చేస్తూ మా పిల్లలకి ఎక్కడెక్కడ పనిచేశానో అక్కడందరి పిల్లలకి కూడా మా సద్గురుల యొక్క చెప్తూ ప్రాణాయామం అంటే ఏమి, ఎట్లా చేయాలా, మనం ఎక్సర్సైజ్ చేస్తే ఏ విధంగా బెనిఫిట్ పొందుతుంది, ఊపిరి తీసుకోవటం ఎట్లా, ఊపిరి వదలటం ఎట్లా, ఈ టీవీలో కూడా మన గురువు యొక్క అనుగ్రహంతో మా పిల్లలకి పనిచేసిన స్కూళ్ళలో అంతా కూడా మేము అందించినాము. గురువు యొక్క భక్తితో పాటు ఈ క్రియాయోగతో అంటే ఏమి చిన్న చిన్న ఎక్సర్సైజ్తో నాడీ శుద్ధి వ్యాయామం ఎలా చేయాలి, చిన్న ఎక్సర్సైజ్తో బెనిఫిట్ పొందింది ఉంది.
జై గురుదత్త. జై గురుదత్త అండి. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ గురుభ్యో నమః. నేను సరిత, హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను వర్కింగ్ యాజ్ ఏ ఫార్మసీ ఆఫీసర్ అట్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మరియు ఆల్టర్నేటివ్ థెరపిస్ట్ లాగా వర్క్ చేస్తున్నాను. ప్రతిదానికి మందు ఒక వైద్యమే ఉంటుంది అని ఊహించిన తరుణంలో నాకు కొన్ని ఇన్సిడెంట్ బేస్లో ఒక పరిస్థితుల్లో నా హెల్త్ ఆఫ్ ఇష్యూ వచ్చి నా శరీరం చనిపోయే స్థితికి వస్తే స్వామీజీ దర్శనం అయ్యింది. ఆ టైంన స్వామీజీ నాకు ఒక్కసారి నా వైపు చూసి ఆకు పండై రాలిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాట ఇన్స్పిరేషన్ తోటి నేను స్వామీజీ భక్తురాలుగా అవుతూ అన్ని అనుభవాలు ఎదురైనా కానీ స్వామీజీ వైపు మళ్ళలేకపోయాను. అలాంటి ఇన్సిడెంట్లో ఒక చిన్న యాక్సిడెంట్, అంటే బస్సులో బ్రేక్ వేస్తే కింద పడిపోతే నా స్పైన్ అంతా స్ట్రైట్గా అయ్యి నేను కూర్చుంటే లేవలేని పరిస్థితికి వచ్చేసాను. చూడడానికి బాగానే ఉండేదాన్ని, బట్ కూర్చుంటే లేవలేని పరిస్థితికి వచ్చాను. డాక్టర్ గారు 6 నెలల వరకు నువ్వు లేవలేవమ్మా, చాలా పరిస్థితి దారుణంగా ఉంది అన్నప్పుడు నాకప్పుడు స్వామీజీ అనుగ్రహంతో ఈ దత్తక్రియ యోగా అనేది తెలిసింది. దీంట్లో నేను నా హెల్త్ కోసం నేను ప్రాక్టీస్ చేస్తూ ఒక దత్తక్రియ యోగా టీచర్ లాగా అయ్యి నా వంతు కార్యక్రమంలో భాగంగా ఎంతోమందికి దత్తక్రియ యోగా క్లాసెస్ చెప్తూ మరియు అవేర్నెస్ ఇచ్చుకుంటూ ఇప్పుడు నేను చేస్తున్న ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ యాక్యుప్రెషర్ ట్రీట్మెంట్లో ప్రతి పేషెంట్కి ఉచితంగా క్రియాయోగాన్ని నేర్పుతూ స్వామీజీ యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళందరికీ హెల్త్ ఇష్యూస్, ముఖ్యంగా ఆడవాళ్ళకు వస్తున్న హార్మోన్ ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, పెద్దవాళ్ళకు వస్తున్న అనేకమైన దీర్ఘకాల వ్యాధులకి ఈ దత్తక్రియ యోగా అనేది చాలా హెల్ప్ అవుతూ నన్ను ఒక రియలైజేషన్ తీసుకొచ్చి ఇప్పుడు హైదరాబాద్ నుంచి నాకు ఎగ్జామ్స్ ఉన్నా కానీ స్వామీజీకి కృతజ్ఞత భావంతో ఉండాలి, స్వామీజీ అనుగ్రహం నాకు కలవాలని ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చాను. జై గురుదత్త. థ్యాంక్ యూ అనండి. For more videos like this, subscribe Big TV channel.